నమస్తే, వెల్కమ్ టు వీక్లీ రౌండప్. దిస్ ఇస్ మోనికా. నేను రవిచంద్ర. ముందుగా ఈ వారం పేపర్లో వచ్చిన ఒక్కసారి హెడ్లైన్స్ మనం పరిశీలిస్తే, గ్రూప్ 1 అభ్యర్థుల నిరసన, పరీక్షలు వాయిదా వేయాలంటూ అశోక్ నగర్ నుంచి సచివాలయానికి ర్యాలీ చేశారు. మద్దతుగా పాల్గొన్న బండి సంజయ్. అనుమానాలు వీడండి, పరీక్షలు రాయండి అంటున్న రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజుల క్రితం మనం చూసుకుంటే గనక విద్యార్థులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి తమ నిరసన కార్యక్రమాలను అయితే కొనసాగించారు. మెయిన్గా చూసుకుంటే గనక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించిన వాళ్ళలో ఒకరు విద్యార్థులు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నాలు ప్రారంభించిందో అప్పుడే అశోక్ నగర్కి ఆ పార్టీ అధ్యక్షుడైనటువంటి హైకమాండ్లో ఒక వ్యక్తి అయినటువంటి రాహుల్ గాంధీతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి గత పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా అశోక్ నగర్, గాంధీనగర్ ఏరియాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. మేము గనక అధికారంలోకి వస్తే మీ అందరికీ కూడా త్వరలోనే ఉద్యోగాలు ఇప్పించడానికి కార్యాచరణ రూపొందిస్తామని, ఇక ఒకే సంవత్సరంలో అంటే డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ డిసెంబర్ 9, 2024 వరకు మీకు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే భరోసాని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇస్తూ వచ్చింది. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 పోస్టులకు సంబంధించిన భర్తీలు పూర్తిగా చేసింది. తర్వాత మరొక 30,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా విడుదల చేసి వచ్చింది. దాంట్లో చూసుకుంటే ప్రముఖంగా బీఈడికి సంబంధించి దాదాపు 11,600 పైచిలకు పోస్టులను కూడా రిలీజ్ చేస్తూ ఆ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం, తర్వాత వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలని అందజేయడం, ఇదంతా ఒక శుభ పరిణామం అని చెప్పుకుంటున్న సందర్భంలో మరొక్కసారిగా ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిందో కాంగ్రెస్ పార్టీ, ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన తామకు అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయంటూ కూడా విద్యార్థులందరూ కూడా అశోక్ నగర్, గాంధీనగర్, దిల్సుఖ్ నగర్ ఏరియాల్లో ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొత్తగా తీసుకొచ్చిన జీవో 29ని రద్దు చేయాలి అని అందరూ కూడా కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ జీవో 29తో ఏదైతే రిజర్వ్డ్ అభ్యర్థులకు ఎలాంటి నష్టము లేదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు కూడా ఇందులో నష్టం కలగదు కాబట్టి జీవో 29ని తీసుకొచ్చాము అని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్తూ వచ్చింది. కానీ విద్యార్థులు మాత్రం గతంలో ఏదైతే జీవో 55 ఉండేనో అదే జీవో 55 ప్రకారము ఎగ్జామ్స్ నిర్వహించాలని, ఆ జీవో 55 ప్రకారమే రిజర్వ్డ్ కేటగిరీని దాంట్లో పొందుపరచాలని వాళ్ళు దీక్షా కార్యక్రమాలు చేస్తే, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పైన మొట్టమొదటిసారిగా ఉక్కుపాదం మోపుతూ విద్యార్థులు ఇష్టారీతిన రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళను అరెస్ట్ చేశారు. విద్యార్థులు తమకు న్యాయం కావాలి అని రోడ్లపైకి వస్తే పోలీసులు దాష్టీకంగా ప్రవర్తించి ఇష్టారీతిన వాళ్ళని అరెస్టు చేయడంతో అటు మొత్తం విద్యార్థి సంఘాలు మొత్తం ఏకమైనాయని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా ఉద్రిక్తత పరిస్థితుల నడుమ కేంద్ర మంత్రి, సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ కుమార్ విద్యార్థులకు భరోసాగా అశోక్ నగర్, గాంధీనగర్ వరకు వెళ్ళడం, వాళ్ళందరికీ మేము ఉన్నాము అని ధైర్యం కల్పించడం, వాళ్ళందరూ కూడా సచివాలయానికి ర్యాలీగా వస్తుండడంతో పోలీసులు మరొక్కసారి అడ్డుకునే ప్రయత్నాలు చేయడం, తర్వాత వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ డే రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ అభ్యర్థులందరూ కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల ప్రేరణకు, ఒత్తిడికి తలొగ్గకూడదు, ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాయాలంటూ కూడా ఆయన హామీ ఇచ్చే ప్రయత్నాలు అయితే చేశారు. ఏదో జీవో 29 ఏదైతే ఉందో దాని ప్రకారము రిజర్వ్డ్ కేటగిరీ కొనసాగించినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన విద్యార్థులను కూడా దాంట్లో మేము తప్పకుండా రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కాస్త ఇది చల్లారిందనే చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ఉత్కంఠ, ఉద్రిక్తత. ఇదే గ్రూప్ 1కి సంబంధించి చూస్తే కనుక ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా హామీ ఇవ్వడంతో దాదాపు గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి 72.4% విద్యార్థులు అయితే హాజరయ్యారు. ఒక వరకు ఇది ప్రశాంత వాతావరణంలో కొనసాగినప్పటికీ కూడా చాలామంది విద్యార్థులు, అంటే ఇక్కడ 72.4 అంటే దాదాపు 27.6% విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడం, మరోవైపు ఏదైతే 1 నిమిషం నిబంధనని ప్రభుత్వం తీసుకురావడంతో
చాలామంది అభ్యర్థులు అటు పరీక్షా కేంద్రాలకు కరెక్ట్ సమయానికి చేరుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే తలెత్తాయని చెప్పుకోవచ్చు. చంటి పిల్లల్ని తీసుకొచ్చి ఎగ్జామ్ హాల్లో పేరెంట్స్ వేచి చూడడం కూడా ఈ దాఖలాలు కూడా కనిపించాయి. ఇక మరోవైపు ఎగ్జామ్ సెంటర్ వద్ద 3-4 కానిస్టేబుళ్ళు, ఒక సిఐలో క్యాడరు, ఒక మహిళా కానిస్టేబుల్తో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎగ్జామ్స్ కొనసాగించడం, ఈ హాల్ టికెట్కి సంబంధించి ఏదైతే హాల్ టికెట్ జారీ చేశారో హాల్ టికెట్స్ గ్రూప్ 1కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఎగ్జామ్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కావచ్చు, ఇతర ఎగ్జామ్స్ కావచ్చు, అభ్యర్థితో పాటు ఇన్విజిలేటర్ కూడా సంతకం చేయాలి, ప్రతిరోజు అదే హాల్ టికెట్ తేవాలని ఒక నిబంధన పెట్టడం, ఇవన్నీ కూడా ఒక పకడ్బందీ చర్యల్లోనే ఎగ్జామ్స్ అయితే జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడి దారుణ హత్య. బైక్ పై వెళ్తుండగా ఢీ కొట్టి కత్తితో దాడి చేశారు. స్వగ్రామానికి చెందిన వ్యక్తే నిందితుడిగా భావించారు. జగిత్యాలలో కలకలం, ఎమ్మెల్సీ ధర్నా చేశారు. జగిత్యాలకు సంబంధించిన జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్య ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఏవైతే వలసల్ని ప్రోత్సహిస్తున్నారో ఆ వలసల నుంచి వచ్చిన నాయకులు, నేతలే ఇటు దారుణాలకు ఒడిగడుతున్నారు అంటూ కూడా జీవన్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండగానే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రోడ్డుపై బైఠాయించారు అంటే పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఒకవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జీవన్ రెడ్డికి ఫోన్ చేసిన సందర్భంలో కూడా, స్వామి మీ పార్టీకో దండం, మీ పార్టీలో ఇక నేను కొనసాగలేను, ఏవైతే మీరు వలసల్ని ప్రోత్సహిస్తున్నారో ఆ వలసలతోటి నా అనుచరుడైనటువంటి ఒక వ్యక్తిని నేను కోల్పోవాల్సి వచ్చింది, కావాలంటే రాష్ట్రంలో ఒక స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసుకొని ప్రజలకు సేవ చేస్తాను కానీ ఇక పార్టీలో ఉండబోను అంటూ కూడా ఫోన్ కట్ చేసిన పరిస్థితి రాష్ట్రంలో అయితే కొనసాగుతుంది. ఒకవైపు తన అనుచరుడు కేవలం వలసల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, కార్యకర్తలే పోషించి చంపించారని కూడా, మరోవైపు ఏదైతే ఎమ్మెల్యేగా గెలిచిన జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్ కుమార్ మీద అయితే తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన కూడా అటు జీవన్ రెడ్డి అయితే ఆరోపణలు చేస్తూ పార్టీ అధ్యక్షుడు, హైకమాండ్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గేకు కూడా లేఖనైతే రాశారు. ఆ లేఖలో రాస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అడుగు పెట్టారో అప్పటి నుండి కూడా ఈ వలసల కార్యక్రమం ఎక్కువగా పెరిగింది. ఆయన కనుసన్నల్లోనే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి నాయకులు కాంగ్రెస్లోకి జాయిన్ అవుతున్నారు. గతంలో రాహుల్ గాంధీ ఏదైతే తన చేతిలో ఒక బుక్కుని పట్టుకొని, రాజ్యాంగాన్ని, తన కాన్స్టిట్యూషన్ ఒక బుక్కుని చేతిలో పట్టుకొని దేశవ్యాప్తంగా తిరుగుతూ మా పార్టీ వలసలను ప్రోత్సహించదు అని చెప్పినప్పటికీ కూడా ఆ పార్టీ అధినేత చెప్పిన వ్యాఖ్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం శిరస్వదించకుండా వలసల్ని ప్రోత్సహించడం ఇది నిజంగా విడ్డూరంగా ఉందంటూ కూడా మల్లికార్జున ఖర్గేకి అయితే ఆయన లేఖ రాశారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక బాబు వదిలిన కుట్రబాణం. సొంత అన్న టార్గెట్గా షర్మిల అడుగులు. వైఎస్ఆర్ జీవించి ఉన్నప్పుడే కుటుంబ ఆస్తులన్నీ పంపకాలు. షర్మిలతో రాయబేరం. దిక్కుతోచక దిగొచ్చిన జగన్. బెంగళూరు వేదికగా చర్చలు జరిగాయి. ఏపీ రాజకీయాల విషయానికి వస్తే ఒక్కసారిగా అన్నా చెల్లెళ్ళ మధ్య లొల్లి ఏపీలో లొల్లిగా మారిపోయింది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు అటు ఏపీలో పూర్తిగా కుటుంబంలో జరిగిన గొడవల్ని రోడ్డుపైకి తెచ్చి దాన్ని రాజకీయంగా పూర్తిగా టార్గెట్గా అయితే మార్చేశారు. ఒకవైపు అటు యలహంక ప్యాలెస్కి సంబంధించి బెంగళూరు యలహంక ప్యాలెస్లో అటు కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి షర్మిల జగన్ రాయబారం నడిపారని, షర్మిలని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని, అందుకే దాంట్లో భాగంగానే కొన్ని ఆస్తులని అటు షర్మిలకు రాయడానికి కూడా జగన్ సుముఖత వ్యక్తం చేశారు అని చెప్పి కూడా మనకు మెయిన్గా ఏబిఎన్ పేపర్లో బ్యాన్ రేటం అయితే ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ రోజు కనుక చూసుకుంటే కనుక టోటల్గా సొంత అన్న టార్గెట్గా షర్మిల కొన్ని లేఖలు ప్రవేశపెట్టింది. అవి కూడా ఏంటంటే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అవి రిలీజ్ అవ్వడంతో ఒక్కసారిగా ఈ వార్త అనేది రాష్ట్ర వ్యాప్తంగా దావానంలా పాకిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కనుక చెల్లిపై ప్రేమ పేరుతో సొంత ఆస్తుల్లో వాటాను ఇస్తానన్న జగన్ తండ్రి మరణించిన 10 ఏళ్ల తర్వాత ఈ మేరకు 2019లో MOU అను. అయితే యాక్చువల్గా ఇక్కడ మనము వీళ్ళ ఫ్యామిలీ విషయం మాట్లాడుకోవాల్సి వస్తే 2010 అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోక ముందు తన
ఆస్తిలో దాదాపుగా 4 వాటాలు అంటే షర్మిలకు సంబంధించిన మనవడు మనవరాలకి, వైఎస్ జగన్కి సంబంధించిన 2 కూతుళ్లకు, టోటల్గా మనవడు మనవరాళ్లకు తన ఆస్తి చెందాలని రాజశేఖర్ రెడ్డి ముందుగా చెప్పారని, ఆ తర్వాత దాని ప్రకారమే ఆస్తి పంపకాలు జరిగాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే సంచలనంగా బయటికి తీసుకొచ్చారు. కానీ షర్మిల అటు రాజశేఖర్ రెడ్డి అభిమానులకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు తెలియజేయాలనే ఉద్దేశంతో అసలు రాజశేఖర్ రెడ్డి చనిపోకముందు అసలు ఆస్తి పంపకాలే జరగలేదు, టోటల్గా ఆయన అభిమతం మాత్రమే ఆస్తుల్ని 4కి వాటాలుగా పంచాలని అనుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలకంగా పాత్ర పోషించి నా అన్న గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డాను. తర్వాత జరిగిన పరిణామాలతోటి మా ఇద్దరి మధ్యలో వచ్చిన మనస్పర్ధలతోటి అటు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలంగాణలో మరొక పార్టీని స్థాపించడం, ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఆ తర్వాత టోటల్గా ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి రావడం. ఇక్కడ చూసుకుంటే కనుక 2019 ముందు వరకు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వైఎస్ షర్మిల 2024 ఎన్నికల్లో మాత్రం అటు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా పూర్తిగా ఆయన్ని టార్గెట్ చేసుకుంటూ మరో చెల్లి అయినటువంటి వైఎస్ సునీతతో కలిసి టోటల్గా అన్నకు వ్యతిరేకంగా, మరోవైపు ఇంకో బంధువు అన్న అయినటువంటి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె రాష్ట్ర వ్యాప్త ధర్నాలు కూడా చేసింది. ఇక్కడ చూసుకుంటే టోటల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 200 కోట్ల రూపాయలకు సంబంధించి షర్మిలకు ఇప్పటికే ఇచ్చారు అని చెప్పగా, ఆ 200 కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత స్వార్జితం కాకపోయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని షర్మిల అయితే చెప్తుంది. ఇక్కడ సరస్వతి పవర్లో దాదాపు 51% వాటాలని టోటల్గా జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ డీడ్ కింద తన తల్లి విజయమ్మ పేరు మీద అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ఆ గిఫ్ట్ డీడ్లని ఇతరులకు బదిలీ చేస్తే ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అనే నేపథ్యంలో ఆ గిఫ్ట్ డీడీలు చెల్లవు అంటూ కూడా చెల్లి తల్లిపైన జగన్మోహన్ రెడ్డి అయితే కోర్టును ఆశ్రయించారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఎప్పుడైతే కోర్టుకు ఆశ్రయించారో ఆ లేఖని ఇమ్మీడియట్గా టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వెబ్సైట్లో దాన్ని అయితే బయట పెట్టారు. ఇక్కడితో ఆ సోషల్ మీడియా వెబ్సైట్లో వచ్చిన లేఖ కాస్త పూర్తిగా వైరల్ అయిపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అటు షర్మిలకు సంబంధించి ఆస్తి గొడవలు కాస్త రాష్ట్ర వ్యాప్త ఇష్యూగా అయితే మారిపోయింది. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ మనం చూస్తే కనుక టోటల్గా మమకారం మాయం, సొంత తల్లి చెల్లిపైనే ఎన్సీ స్టీల్లో జగన్ కేసు చేశారు, నైతికంగా పతనమయ్యావు, అన్నపై షర్మిల ఫైర్, జగన్కు ఘాటుగా లేఖాస్త్రం. తల్లి పైన చెల్లి పైన అటు ఎన్సిఎల్టీలో జగన్ ఒకసారిగా కేసు వేయడంతో ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారిపోయింది. దీంట్లో భాగంగానే ఆయన షర్మిలకేమో కృతజ్ఞత లేదు, 200 కోట్ల రూపాయలు ఇప్పటికే నేను ఇచ్చాను, నా ఆస్తి వాటాలో నా కష్టార్జితంలో కూడా నేను వాటా ఇవ్వాలనుకున్నాను, దాంట్లో 40% వాటాలు ఇవ్వాలనుకుంటే షర్మిల ఇప్పుడు రివర్స్గా రాజకీయంగా తనను భారతిరెడ్డిని అవినాష్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ తన ఎన్నికల ప్రచారాలు కొనసాగించింది కాబట్టి నాకు మనసు దెబ్బతింది, కాబట్టి నేను ఇవ్వదలుచుకోలేదు అంటూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే, మరోవైపు తను ఇచ్చిన 200 కోట్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించినవి, తను కష్టార్జితంగా ఏ ఆస్తులు లేవు, అసలు సాక్షి పబ్లికేషన్లో కావచ్చు, లేదంటే సాక్షి మీడియాలో కావచ్చు, భారతీ సిమెంట్స్లో కావచ్చు, దీంట్లో మొత్తం కూడా మరోవైపు బెంగళూరు ఎలహంక ప్యాలెస్లో కావచ్చు, వీటన్నింటిలో కూడా నాకు కూడా సమాన వాటా ఉంది, నాకు రాజకీయంగా నాకు డబ్బు అవసరం లేదు, కానీ నా పిల్లల భవిష్యత్ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసం నేను ఖచ్చితంగా ఆస్తిలో వాటా తీసుకుంటాను అంటూ కూడా షర్మిల 3 పేజీల లేఖనైతే బహిర్గతం చేసింది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక 6 నెలల్లో వచ్చింది 39%. గత ఏడాది కంటే 6% తగ్గిన రాబడి, ప్రాథమ్యాలు పెరుగుతున్న వేళ రాబడి తగ్గుదలతో సర్కారు ఆందోళన. రాష్ట్రంలో 6 నెలలు అయింది కానీ ఇప్పటి వరకు కూడా రాబడి పూర్తిగా వచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. ఆర్థిక సంవత్సరంలో 6 నెలలు గడిచిపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. సర్కారు అంచనాలకు వస్తున్న రాబడులకు పొంతన లేదు. బడ్జెట్లో వేసిన దానికి దాదాపు బడ్జెట్లో ఒకటి చూపిస్తే వచ్చిన ఇన్కమ్ మాత్రం ఒక రకంగా వస్తుంది. పూర్తిగా వచ్చిన బడ్జెట్ కూడా రాష్ట్రాన్ని అప్పులు తెచ్చుకొని మరి వాటికి వడ్డీలే కట్టాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అంటూ కూడా మనకు మెయిన్గా ఐటమ్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే సంక్షోభ పరిష్కారానికి చర్చలే మార్గం,
మేం అన్ని పక్షాలతో సంప్రదింపుల్లో ఉన్నాం. ఏ సమస్య అయినా శాంతియుత మార్గాల్లో పరిష్కారం కావాలి. మేం పూర్తిగా సహకరిస్తామంటున్న మోదీ. బ్రిక్స్ సమావేశాలకు సంబంధించి అటు ప్రధాని మోడీ రష్యాలో అయితే పర్యటించారు. దాంట్లో భాగంగానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని కలుస్తూ మరోవైపు అటు రష్యా యుక్రెయిన్కి సంబంధించిన యుద్ధ వాతావరణము కాస్త ఆపేయాలని చెప్పి ఏదైనా సరే శాంతియుత మార్గంలోనే నడుచుకోవాలని భారతదేశ ఆకాంక్ష కూడా అదే అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఆ బ్రిక్స్ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని కూడా కలిసిన సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. దాదాపు 2020లో ఏదైతే గాల్వాన్ లోయలో భారత సైనికులకు చైనా సైనికులకు ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం నెలకొని భారత్కి సంబంధించిన దాదాపు 20 మంది సైనికులు అయితే మృత్యువాత పడ్డారు. చైనాకు సంబంధించి ఇంకా ఎక్కువ మొత్తంలో మృత్యువాత పడ్డ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చైనా మీడియా చైనా ఆర్మీ వర్గాలు అయితే దాన్ని ధృవీకరించలేదు. కానీ 2020 తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా టోటల్గా జిన్పింగ్ కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారి చాలా వేదికల్లో సమావేశాల్లో కలిసినప్పటికీ ఇద్దరు ముఖాముఖి మాట్లాడుకున్న సందర్భాలు అయితే నెలకొనలేదు. కానీ బ్రిక్స్ సమావేశంలో ఒక్కసారి వీళ్ళిద్దరూ ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు అని నేపథ్యంలో చైనా భారత్ సరిహద్దు మధ్య ఇద్దరి మధ్య ఒక ఒప్పందం అయితే జరిగింది. ఏదైతే 2020 నుంచి అక్కడ సైనికులకు సంబంధించి పూర్తిగా గస్తీ వాతావరణము అదుపు తప్పడంతో ఇక పూర్తిగా శాంతియుత వాతావరణంలో రెండు దేశాలు గస్తీ చేసుకోవచ్చు అంటూ ఒక ఒప్పందానికి కూడా వచ్చాయి. మరోవైపు జిన్పింగ్తో చర్చల నేపథ్యంలో భారత్ చైనా కూడా రెండు సంయుక్తంగా శాంతియుత వాతావరణంలో నెలకొల్పుతామని ఇక ఆదాయ మార్గాలకు సంబంధించి అటు ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ విషయంలో రెండు దేశాలు పరస్పరం ఒప్పందాలు చేసుకుందామంటూ కూడా జిన్పింగ్ ఆశాభావం వ్యక్తం చేయడం, ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆ దిశగానే చర్యలు తీసుకోవడం కూడా ఇది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో చూసుకుంటే కనుక భారతదేశానికి ఒకవైపు పాకిస్తాన్ మరోవైపు చైనా నుంచి ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఈ రెండు దేశాల నుంచి పాకిస్తాన్తో మనము ఈ సత్సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలు అయితే లేవు. కానీ చైనాతో అయినా సత్సంబంధాలు కొనసాగిస్తే చుట్టుపక్కల వాతావరణాలన్నీ కూడా శాంతియుతంగా నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక అమరావతికి రైల్వే లైన్ 2245 కోట్లతో నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. అమరావతి 2.0కు అన్ని శుభాలే. అమరావతికి రైలు మార్గం ఎర్రుపాలెం నంబూరు మధ్య 57 కిలోమీటర్ల మార్గం 2250 కోట్లతో ఆమోదించిన కేంద్రం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి మళ్ళీ పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు. డిసెంబర్ నుంచి ఈ దిశగా పూర్తిగా కేంద్రం నుంచి ఏదైతే బడ్జెట్ శాంక్షన్ అయిందో దాదాపు 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి అటు ప్రపంచ బ్యాంకు తోటి వడ్డీ లేని రుణాలు ఏదైతే ఇప్పిస్తామన్నారో దాంట్లో భాగంగానే టోటల్గా అమరావతి అయితే రాను రోజుల్లో పరుగులు పెడుతుంది. దీనికి రైల్వే శాఖ కూడా ఒక గ్రీన్ సిగ్నల్ శుభవార్త ఇచ్చిందని మనం తెలుసుకోవచ్చు. ఒకవైపు ఇప్పటి వరకు అమరావతికి లేని రైల్వే లైన్ని కొత్తగా ప్రతిపాదనలోకి అయితే తెచ్చారు. ఎర్రపాలెం నంబూరు మధ్య నడిచే ఈ రైల్వే ప్రాజెక్టుకి సంబంధించి దాదాపు 2245 కోట్లతో ఈ 57 కిలోమీటర్ల రైలు మార్గం అయితే ఏర్పాటు కాబోతుంది. దీని ద్వారా దాదాపు 9 నుంచి 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు అంటే ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభించబోతున్నట్టు దీనికి అంటే గతంలోనే ఈ ప్రాజెక్టు తేవాలనుకున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం నుంచి సరైన దిశానిర్దేశం లేకపోవడం, మరోవైపు అమరావతికి సంబంధించిన నిధులు కేంద్రం కేటాయిస్తానన్నప్పటికీ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోవడంతో టోటల్గా అది అటకెక్కింది. మరోవైపు 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చి అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యంగా వహించడంతో అమరావతిలో ఉన్నటువంటి ఏవైతే గత చంద్రబాబు హయాంలో కట్టిన బిల్డింగ్లు కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు వాటిని అలాగే ఉపయోగించాలా లేదంటే మళ్ళీ కొత్తవి కట్టాలా అనే దాని మీద కూడా ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఇప్పటికే అక్కడ సంబంధించి క్రీడా ప్రాంగణాలు కావచ్చు, లేదంటే కన్వెన్షన్ సెంటర్స్ కావచ్చు, జాతీయ రహదారుల అనుసంధానం కావచ్చు, రైల్వే ప్రాజెక్టు కావచ్చు, విమానాశ్రయ రాకపోకలకు కావచ్చు, టోటల్గా ఒక పటిష్టమైన డిజైన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. దీన్ని 4 ఏళ్లలోపే ఈ రైల్వే ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని చెప్పి 3 ఏళ్లలో పూర్తయ్యేలా చూడండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక భూసేకరణకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మరోవైపు రైతుల నుంచి భూమిని తీసుకునే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే విద్రోహులపై కఠిన వైఖరే, బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పాలసింగ్, అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్.
రీసెంట్గా జరిగినటువంటి పోలీసు సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎవరైతే మంచి వ్యక్తులకు మాత్రమే, విద్రోహ శక్తులకు మాత్రం కాదు. ఇక ఏదైతే రీసెంట్గా సికింద్రాబాద్ దగ్గర ఉన్నటువంటి ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహ ధ్వంసం ఉందో దాన్ని కూడా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి హిందువులు ఎవరు దాన్ని అత్యంత ఇదిగా మనోభావాలు దెబ్బతినే అంశంగా తీసుకోకుండా శాంతియుత వాతావరణంలోనే వీటిని పరిష్కరించుకోవాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. మరోవైపు గతంలో అమరవీరులైనటువంటి అందరికీ కూడా పుష్పగుచ్చం సమర్పించి ఆయన సెల్యూట్ చేసి గౌరవ వందనాన్ని అయితే స్వీకరించారు. ఇక వాళ్ళకు చనిపోయినప్పుడు కానీ లేదంటే ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళు గనక అంగవైకల్యం చెందితే వాళ్ళందరికీ కూడా దాదాపు 20 లక్షల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించనున్నట్టు రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక సరిహద్దు వివాదాలతో శాంతి కోల్పోవద్దు, ప్రత్యేక ప్రతినిధుల చర్చలు పునరుద్ధరిద్దాం. ద్వైపాక్షిక భేటీలో భారత్ చైనా ఉద్ఘాటన. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు భారత్ చైనా మధ్య రెండింటి మధ్య శాంతియుత వాతావరణాలు అయితే కొనసాగడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక 15% ప్రవేశాలు లేకుంటే మోతే, డిగ్రీ కాలేజీల విషయంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేస్తాం. ఇప్పటికే కొన్ని డిగ్రీ కళాశాలలో విద్యార్థులు లేక ఉపాధ్యాయులు లేక వెలవెలబోతున్నాయని ఏదైతే రాష్ట్ర సర్కారుకు నివేదిక అందిందో దాని మీద పటిష్ట చర్యలు అయితే తీసుకొనున్నట్టయితే తెలుస్తుంది. ఇక నుంచి గనక 15% ప్రవేశాలు గనక లేకపోతే ఆ డిగ్రీ కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా మూసేయాలని చెప్పి ఈ జాబితాలో ఇప్పటికే వచ్చిన నివేదిక ప్రకారం చూస్తే 150 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇక కొత్త కోర్సులు పెడితేనే అనుమతులు, ఉన్నత విద్యలో మార్పులకు శ్రీకారం, సగం కూడా భర్తీ కాని డిగ్రీ సీట్లు, ఇప్పటికి కూడా ఇంటర్ అయిపోయిన డిగ్రీ సీట్లు ఇంకా పూర్తి కాని నేపథ్యం అయితే కనిపిస్తుంది. గ్రామీణ పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణం. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల సమగ్ర నివేదిక అని తెలుస్తుంది. మెయిన్గా చూసుకుంటే డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి విద్యార్థులు సుముఖత వ్యక్తం చేయకపోవడానికి బీటెక్ ఎంబీబీఎస్లో ప్రవేశాలకు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సహించడం, బీటెక్ చదవాలి తన కొడుకు లేదంటే ఎంబీబీఎస్ చదవాలనే ఉద్దేశంతో డిగ్రీకి విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు పంపించకపోవడం కూడా ఇక్కడ విద్యార్థులు చేరకపోవడానికి ఒక మెయిన్ కారణంగా అయితే తెలుస్తుంది. మరోవైపు గ్రామీణ పట్టణాల్లో చూసుకుంటే, గ్రామీణాలు కానీ రూరల్ ఏరియాల్లో చూసుకుంటే కనుక ఎక్కువ వరకు డిగ్రీ కళాశాలలు మెయిన్ సిటీ సెంటర్లోనే ఉండడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు కేవలం ఇంటర్ వరకే చదివేసి వాళ్ళ చదువును ఆపేసి పూర్తిగా వ్యవసాయానికో లేదంటే ఇంట్లో పరిస్థితులు బాలేక ఇతర పనులకు వెళ్ళడంతో డిగ్రీలో ప్రవేశాలు పూర్తిగా అటకెక్కాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల దోపిడీ ఎక్కువైన నేపథ్యంలో కూడా అటు ఇంజనీరింగ్ సీట్ వస్తే అట్లీస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో విద్యార్థులు అటువైపు తరలుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ఉద్యోగుల ఉద్యమ బాట, సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ ప్రకటించిన తెలంగాణ జేఈసీ. కొత్త ప్రభుత్వం అని 10 నెలలు వేచి చూశామంటున్న జాయింట్ యాక్షన్ కమిటీ. ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 2022 నుంచి దాదాపు 5 డిఏలు రావాల్సి ఉంది. కానీ ఆ డిఏలు ఇప్పటి వరకు పెండింగ్లో పెట్టడంతో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యింది. దాని మీద ఫోర్స్ చేయకూడదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎన్నో బహిరంగ సభల్లో చెప్తూ రాష్ట్రం అప్పుల కూబీలో ఊరుకుపోయిందన్న నేపథ్యంలో వాళ్ళు 10 నెలలు వెయిట్ చేశామని, ఇప్పటికి కూడా తమకు రావాల్సిన డిఏల పైన దసరా వరకు వస్తుందని వెయిట్ చేసిన దసరాకు ప్రభుత్వం ఎలాంటి శుభవార్త ప్రకటించకపోవడంతో దీపావళికైనా తమకు రావాల్సిన డిఏలు ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు ఈ నెల 25 నుంచి 31వ తారీఖు వరకు ఒక కార్యాచరణ రూపొందించుకొని జాయింట్ యాక్షన్ కమిటీ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అయితే కలిశారు. దీంట్లో 3 గంటల పాటు అటు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు ముఖ్యమంత్రి మధ్య చర్చలు కొనసాగిన తర్వాత 2 గంటల పాటు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఏమేమి పరిస్థితి ఉంది, ఎలాంటి దాని మీద ఉంది అనేది కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నట్టుగా తర్వాత 1 గంట పాటు ఆయన చెప్పదలుచుకున్నది చెప్పి రేపు లేదా ఎల్లుండి 2 రోజుల్లో మీకు శుభవార్త చెప్తామంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అయిపోయింది. నెక్స్ట్ డే నిన్న అటు సిఎస్ శాంతకుమార్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కలిసిన తర్వాత సీఎంఓ నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని చెప్పడం. గురువారము సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మీకు మంచి శుభవార్త చెప్తాము రేపు అని హామీ ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం మంచి హామీ వస్తుందని నిన్నటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వెయిట్ చేశాయి. కానీ సిఎస్ మాత్రం చెప్పడం మాకు సీఎంఓ నుంచి ఎలాంటి ఆదేశాలు అంటే ఇక్కడ
సీఎం చెప్పిన సీఎస్ వినే పరిస్థితి రాష్ట్రంలో లేదా, లేక సీఎం చెప్పి అక్కడితోనే వదిలేసి కింది అధికారులకు పూర్తిగా వాళ్ళకు చేయాలి అంటూ ఆదేశాలు ఇవ్వకపోతున్నారా? మరి ఇక్కడ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది అనేది తెలియట్లేదు. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ జేఏసీ 317 సంఘాలతో ఒక జేఏసీగా అయితే ఏర్పడ్డారు. వాళ్ళనే జేఏసీగా కొనసాగిస్తూ రాష్ట్రంలో కార్యాచరణ ఉధృతం చేస్తామంటూ కూడా చెప్పారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక మరో 79 విమానాలకు బాంబు బెదిరింపులు. ఒక్కరోజే 50. ప్రధానంగా అంతర్జాతీయ ఫ్లైట్లకు వారంలో 169 విమానాలకు బెదిరింపు కాల్స్. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా దాదాపుగా ఇన్ని రోజులు స్వదేశీ విమానాలకు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రాన్ని కానీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతాన్ని కానీ వెళ్తున్న విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ ఫ్లైట్లకే విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో అటు విమానయాన సంస్థతో పాటు కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఈ కాల్స్ కానీ మెయిల్స్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయనేది నిఘా వర్గాలు దృష్టి పెట్టినప్పటికీ కూడా ఇంకా బాంబు బెదిరింపు కాల్స్ మాత్రము ఎక్కడ ఆగట్లేదు. ఎప్పుడు బాంబు బెదిరింపు కాల్ వచ్చినప్పటికీ కూడా అక్కడికి డాగ్ స్క్వాడ్తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రతి ఒక్కరూ ఫైర్ ఇంజన్లతో వెళ్ళి అంబులెన్స్లతో వెళ్ళి అక్కడ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా చివరికి తేలుతున్నది ఏంటంటే అందులో బాంబు లేదు అని. కానీ ఇవన్నీ కూడా అంటే ఫోన్ కాల్ రూమర్ అయినప్పటికీ కూడా అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతిదీ చెక్ చేస్తున్నారు. మరోవైపు రీసెంట్గానే తిరుపతిలో 4 హోటళ్లకు కూడా బెదిరింపు మెయిల్స్ కూడా వచ్చాయి, మీ హోటల్లో బాంబు ఉందని. దీని మీద ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఇక నుంచి ఇలాంటి మెయిల్స్ కానీ ఫోన్ కాల్స్ కానీ వస్తున్న వాళ్ళని ఐపీ నెట్వర్క్ ద్వారా ఖచ్చితంగా కనుక్కొని వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్ష విధించాలంటూ కూడా అటు పౌర విమానయాన శాఖకైతే ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే ఋషికొండ గుదిబండ ప్యాలెస్ పై రాష్ట్ర ప్రభుత్వం తర్జనా భర్జన. గత ప్రభుత్వంలో 500 కోట్లతో నిర్మాణం, జగన్ కోసం ప్రజాధనం దుర్వినియోగం. పర్యాటకం పేరుతో అడ్డుగోలు పనులు. 4.5 ఎకరాల్లో విలాసవంతంగా 5 బ్లాకులు. ఏదైతే గత ప్రభుత్వంలో 500 కోట్ల రూపాయలతో విశాఖలో రిషికొండ ప్యాలెస్ని అయితే నిర్మించారు. ఈ రిషికొండ ప్యాలెస్లో జిగేల్ అనే అందాలతోటి ఆ విశాఖకే తను ఒక ప్యాలెస్గా నిర్మించుకున్న జగన్మోహన్ రెడ్డి తను మళ్ళీ అధికారంలోకి వస్తానని ఎన్నో ఆశలతో ఆ ప్యాలెస్ని అయితే నిర్మించుకున్నారు. అటు విశాఖనే మెయిన్ రాజధానిగా చేయాలని కూడా సంకల్పించుకున్నారు. కానీ ఒక్కసారిగా ఓటమి చెందడంతో ఇప్పుడు 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ప్యాలెస్ని ఏం చేయాలా అంటూ కూడా అటు కూటమి ప్రభుత్వం అయితే దిక్కుతోచని పరిస్థితి. ఒకవైపు పర్యాటక శాఖకి ఇవ్వాలని కొంతమంది చెప్తుంటే, కొంతమంది ఏమో ఏదైనా హాస్పిటల్ పెట్టాలని, కొంతమంది లేదు టూరిజంకి సంబంధించి పెట్టాలి అని. గతంలో ఏవైతే టూరిజంకి సంబంధించి ఉన్నాయో ఆ టూరిజం హోటల్స్ పైన 24 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము లాభాలతో వచ్చేది. మరి ఇప్పుడు కనుక హోటల్ పెడితే ఇందులో అత్యాధునికమైన టెక్నాలజీలతో కూడినటువంటి టోటల్గా సదుపాయాలు అయితే ఉన్నాయి. మరి వీటిని హోటల్స్కి ఇచ్చే పరిస్థితి ఉందా? ఒకవేళ ప్రభుత్వ హాస్పిటల్ నడుపుతారా, లేదంటే ఏం చేయాలనే దాని మీద అటు ప్రజలకే కొంతవరకు మీరే చెప్పండి అంటూ కూడా లోకేష్ ట్వీట్ చేయడం. మరోవైపు పవన్ కళ్యాణ్ అటు గుర్లాలో డయేరియా బాధితులను సందర్శించి వాళ్ళను పరామర్శించి వస్తున్నప్పుడు అటు విశాఖ రిషికొండకు వెళ్ళి 500 కోట్లతో ప్రజలకు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయకుండా ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటే ఆయన ప్రశ్నించడం, ఇవన్నీ చూస్తే కూడా ఇది నిజంగానే ప్రభుత్వం పైన ఒక గుదిబండగా మారిందని చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో దీనికి ఏం చేస్తారు? ఇప్పటికే దానికి ప్రతి నెల 7 లక్షల రూపాయల కరెంటు బిల్లు వస్తుందంట. అంటే అర్థం చేసుకోండి, ఒక ఋషికొండ ప్యాలెస్కి ప్రతి నెల 7 లక్షల రూపాయల కరెంటు బిల్లు, ఇప్పటికే 85 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇది మరొక బర్డన్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే వాటిపైన చూసుకుంటుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక దీపంతో దీపావళి 31 నుంచే ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 నుంచి బుకింగ్కు ఏర్పాట్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సూపర్ 6 హామీ పథకాల్ని ప్రవేశపెట్టి దాంట్లో భాగంగానే ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం అన్నారు, తర్వాత కరెంట్ అన్నారు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అయినా ఏదైనా కొత్తగా అమ్మ ఒడి కానీ ఏది ఇంతవరకు కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోతుంది ప్రజల నుంచి ఒక రకమైన వ్యతిరేకత అయితే ఏర్పాటవుతుంది. దీంట్లో భాగంగానే ఇప్పుడు వచ్చే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రవేశపెట్టుతున్నట్లు అటు చంద్రబాబు నాయుడు అయితే స్పష్టం చేశారు.
దీంట్లో చూసుకుంటే కనుక 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఆ 3 గ్యాస్ సిలిండర్లు కూడా 4 నెలలకు ఒకసారి మాత్రమే ఇస్తారు. ఒకేసారి 4 గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునే సదుపాయం అయితే లేదు. మరోవైపు దీనికి అటు రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. దీన్ని ఇక 29 నుంచి వీటికి సంబంధించిన స్లాట్ బుకింగ్లు కూడా ఓపెన్ పెట్టి ఆ తర్వాత బుకింగ్ చేసుకున్న వాళ్ళకు ఉచిత సిలిండర్ అయితే ఇస్తారు. ఈ ఉచిత సిలిండర్కి సంబంధించిన డబ్బుని మొదట వినియోగదారుడు చెల్లించాక ఆ 2 రోజుల తర్వాత అంటే 48 గంటల తర్వాత ప్రభుత్వం వాళ్ళ ఖాతాల్లో మళ్ళీ రీఎంబర్స్మెంట్గా ఈ అమౌంట్ను అయితే ఇవ్వబోతుంది. దాదాపు 876 రూపాయలు ఉన్నటువంటి సిలిండర్లో 25 రూపాయలు అటు కేంద్రం నుంచి సబ్సిడీ అందుతుండగా 851 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. అంటే దాదాపు ప్రతి సంవత్సరానికి 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద మరో భారం పడుతున్నట్టయితే చంద్రబాబు అయితే చెప్పారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ఏపీని ఆపలేరు, మోదీ పవన్ నేను మాత్రయంతో రాష్ట్రం మున్ముందుకే సీఎం. రాష్ట్రంలో కొత్తగా డ్రోన్ ఫెస్టివల్ ఒకటైతే తీసుకొచ్చారు. ఈ డ్రోన్ ఫెస్టివల్లో భాగంగా అటు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఉద్దేశిస్తూ రాష్ట్రంలో పూర్తిగా గత 5 సంవత్సరాల కాలంలో నిండుకుపోయింది రాష్ట్ర ఖజానా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ పార్టీలోని మోడీతో కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి నేను అటు పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రయం కూడా కొత్తగా రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు తేవడానికి కానీ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు కానీ ముగ్గురం కలిసి తోడ్పాటును అందిస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తాను అంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇక గేమ్ చేంజర్గా డ్రోన్ 15 రోజుల్లో కొత్త పాలసీ, నాడు టెలికాం నియంత్రణ సడలింపు. గతంలో ఏదైతే టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో అటు ధీరుభాయ్ అంబానీకి సంబంధించి వాళ్ళు రిలయన్స్ కమ్యూనికేషన్ తేవడానికి ముఖ్య భూమిక పోషించిన వాళ్ళలో చంద్రబాబు నాయుడు ఒకరని చెప్పుకోవచ్చు. గత ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి హయాంలో ఈ టెలికాం కమ్యూనికేషన్ రావడంతో దాదాపు 20,000 30,000కు దొరికిన ఫోన్లు 2,000 రూపాయల రేటుకు వచ్చేసాయి. ఇప్పుడు డ్రోన్ వ్యవస్థను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి డ్రోన్ని దేశంలోనే అమరావతిని డ్రోన్ హబ్గా మార్చబోతున్నట్టయితే చంద్రబాబు అయితే చెప్పారు. దాంట్లో చూసుకుంటే కనుక రాబోయే రోజుల్లో పంటలకు ఫెర్టిలైజర్స్ చల్లాలన్నా, అత్యవసర సదుపాయాలు కల్పించాలన్నా ఏ దానికైనా ఈ డ్రోన్ వ్యవస్థ ముందుగా అవసరం కాబట్టి ఈ డ్రోన్ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్టయితే ఆయన చెప్పారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే అంతులేని అఘాయిత్యం, కూటమి పాలనలో హడలెత్తిపోతున్న ఆడబిడ్డలు, 4 నెలల్లో 74 అత్యాచారాలు, లైంగిక వేధింపులు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అమ్మాయిలపైన, మహిళలపైన, చిన్నపిల్లలపైన అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో కానీ కార్నర్ మీటింగ్లో కానీ చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఏవైనా చర్యలు తీసుకున్నారా అంటే అవి కూడా కనిపించిన దాఖలాలు అయితే లేవు. టోటల్గా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 74 అత్యాచారాలు, లైంగిక వేధింపులు అయితే జరిగాయి. ఎక్కడికక్కడ చిన్నపిల్లల మీద కానీ పెద్దవాళ్ళ మీద కానీ అఘాయిత్యాలు, మరణాలు సంభవిస్తున్నాయి. దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బహిరంగంగా పెద్ద పెద్ద సినిమా డైలాగులు చెప్పారో ఈ 4 నెలల్లో ఏ రోజు కూడా వాటిపైన స్పందించిన దాఖలాలు అయితే లేవు. హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో ఉన్న ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. పిల్లలు మిస్ అయ్యారు అని పోలీసులకు కంప్లైంట్ ఇస్తే 4 రోజుల తర్వాత శవమై తేలే వరకు కూడా పోలీసులు ఎలాంటి శాంతి భద్రతకు సంబంధించి కానీ వాటిని వాళ్ళని కనుక్కునే విధంగా కానీ ఎలాంటిగా వాళ్ళు ప్రోటోకాల్ పాటించట్లేదని కూడా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే పాడి రైతును చిత్తకొట్టి హెరిటేజ్కు మిల్క్ షేక్, పాల సేకరణ ధరలు దారుణంగా తగ్గం చేసి ప్రైవేటు డైరీలు, లీటర్పై సగటున ఆవు పాలకు 10 నుంచి 20, గేదె పాలపై 10 నుంచి 30 రూపాయల వరకు నష్టం. పాడి రైతులకు సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమూల్ డైరీలని ప్రవేశపెట్టింది. దీంట్లో చూసుకుంటే పాల రైతులు డైరెక్ట్గా అమూల్ వాళ్ళకు విక్రయించడం, ఎక్కువ మోతాదు వెన్న ఉన్నటువంటి వాటిని ఎక్కువ రేటు, తక్కువ మోతాదు వెన్న ఉన్నటువంటి వాటిని తక్కువ రేటుకి అమూల్ డైరీ అయితే ఇచ్చేది. కానీ రాష్ట్రంలో కూటమి సర్కారు వచ్చిన తర్వాత అమూల్కి సంబంధించిన డైరీలు ఒక్కసారిగా కనుమరుగవుతున్నాయని, ఇక పాడి రైతులకు సంబంధించి అమూలు కేవలం అంటే గతంలో అమూల్ ఇచ్చినటువంటి 80-70 రూపాయలు, హెరిటేజ్ మాత్రం 30-40 రూపాయలే ఇస్తుంది. అంటే దాదాపు 30-40 రూపాయల వ్యత్యాసం ఉంటుందంటూ కూడా పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటూ కూడా మనకు టోటల్గా సాక్షి పేపర్లో ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల మంది పాడి కుటుంబాలు ఉంటే వాళ్ళు బ్యాంకు రుణాలు తీసుకొని, అప్పులు తీసుకొని వాటిని కట్టలేక
వాటిని తెగనమ్ముకుంటున్న పరిస్థితి వచ్చింది. ఇది గిట్టుబాటు ధర లేక టోటల్గా 11 జిల్లాల్లో అమూల్ పాల ఉత్పత్తులకు సంబంధించిన కేంద్రాలు కూడా నిలిచిపోయాయి. 5 నెలల క్రితం అమూల్ రైతులు 1.25 లక్షల మంది ఉంటే ఇప్పుడు కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 మందే ఉన్నారు అంటూ కూడా మనకు మెయిన్గా సాక్షులు వచ్చాయి. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక ఇసుక మూకలపై చర్యలేవి, బాధితుడిని ఇరికించడమే లక్ష్యంగా పావులు, దాడి చేసి అతడిపైనే తిరిగి కేసులు, రాజకీయ ఒత్తిళ్లతో పాత కేసుల పేరుతో అరెస్టులు. శ్రీకాకుళం జిల్లాలో సంబంధించి శ్రీకాకుళం నగరంలో గతంలో ఏదైతే చూసుకుంటే మనము సనపల సురేష్ అనే వ్యక్తి తను ఎమ్మెల్యే దగ్గర పనిచేసేవాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి తను ఆ పార్టీలోంచి బయటికి వచ్చి ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇవ్వడం, ఆ తర్వాత ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు ఆ సురేష్ని కార్ పైన దాడి చేసి తనని రోడ్డు పైన ఈడ్చుకొచ్చి ఇష్టారీతిన బాధారని, ఇసుక మా ఇష్టం, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మేము ఇష్టారీతిన తవ్వుకుంటాం, ఇష్టారీతిన అమ్ముకుంటాం, అడగానికి నువ్వెవడు అంటూ కూడా అతన్ని ఇష్టారీతిన కొట్టినట్లయితే మనకు సాక్షి పేపర్లో అయితే బ్యాన్ ఐటమ్స్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే ఈ రోగానికి మందేది, రాష్ట్ర వ్యాప్తంగా గాలిలో దీపంలా మారిన ప్రజారోగ్యం, విజృంభించిన విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్. విజయనగరం డిస్టిక్ చూసుకుంటే కనుక గొర్ల మండలంలో డయేరియా కేసులు అయితే విపరీతంగా పెరిగిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి చంపా నది ఒక్కసారిగా డయేరియాతో నిండిపోవడంతో ఆ చుట్టుపక్కల మండలాలన్నీ కూడా డయేరియా ప్రాంతాలుగా మారిపోయాయి. దీని మీద రాష్ట్ర సర్కారు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారిపోయాయి. ఇప్పటికే అక్కడ పర్యటనకు పరామర్శకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు బాధితులకు అండగా 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఆ పార్టీ తరపున, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున. కానీ ప్రభుత్వం మాత్రం ఆ డయేరియా బాధితులకు ఇప్పటివరకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం కూడా విడ్డూరంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్, మూసీ పునరుజ్జీవనంపై రగడ ఎందుకు, గుజరాత్లో పటేల్ విగ్రహంలో బాపుఘాట్లో గాంధీ విగ్రహం. మూసీ ఏదైతే సుందరీకరణని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాంట్లో భాగంగా మూసీ సుందరీకరణకి అటు ప్రతిపక్ష పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్లు ఎందుకు అడ్డు తగులుతున్నాయి? మీరు గుజరాత్లో సబర్మతి నదిని రివర్స్ ఫ్రంట్ చేసి అక్కడ పటేల్ విగ్రహాన్ని నెలకొల్పినప్పుడు లేని బాధ మేము మూసీ నదిని చేసి బాపుఘాట్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నాము, దీని మీద ఎందుకు రచ్చ చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. ఇక దానికి సంబంధించే నిన్న బీజేపీ కూడా మూసీ పైన మహాధర్నా కార్యక్రమాన్ని అయితే నిర్వహించింది. ఈ మహాధర్నా కార్యక్రమంలో ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో వారం రోజులు నివసించాలని సవాల్ విసిరారో ఆ సవాల్ని బీజేపీ అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి నేను స్వీకరిస్తున్నాను, మూసీ పరివాహక ప్రాంతంలో 3 నెలల పాటు నేను ఉండడానికి వెళ్తున్నాను, నేను 3 నెలల పాటు ఉండి వచ్చిన తర్వాత వాటిని కూల్చను అని సవాల్ని ఏదైతే సవాల్ విసిరారో దానికి కట్టుబడి ఉంటావా అంటూ కూడా నిన్న మాట్లాడారు. ఇక మూసీ సుందరీకరణకు 1,400 కిలోమీటర్ల గంగా నదికి మాత్రం 40,000 కోట్లు అయితే 56 కిలోమీటర్లు ఉన్నటువంటి మూసీకి మాత్రం 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు అవుతున్నాయి? ముందుగా ఒక మూసీ నది ప్రక్షాళన చేయాలంటే ముందుగా డ్రైనేజీ సిస్టమ్లను ఏర్పాటు చేసుకోవాలి, సీవరేజ్ ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాలి. వీటన్నింటినీ చేయకుండా ఏకంగా నదినే ప్రక్షాళన చేస్తాను అని చెప్పడం విడ్డూరంగా ఉందంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేసింది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక లైడర్ వచ్చేస్తుంది, రైలు ప్రమాదాలకు ఇకపై చెక్, 3D టెక్నాలజీతో రైలు పట్టాలు సెన్సార్. గత కొన్ని రోజుల నుంచి చూస్తే కనుక ఈ 3-4 సంవత్సరాలు దాదాపు 20 రైలు ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. ఒకవైపు ఏవైతే రైలు పట్టాల మీద సిలిండర్లు ఉంచడము, రైలు పట్టాలు తిప్పే విధంగా వాటిని కట్ చేయడము చూసి అటు కేంద్ర ప్రభుత్వం అయితే లైడర్ వ్యవస్థను అయితే తీసుకొస్తుంది. ఈ లైడర్ వ్యవస్థతో దాదాపు 20 కిలోమీటర్ల దూరంలోని రైల్వే ట్రాక్లను కూడా పూర్తిగా 3D స్కాన్ చేసి పైలట్కి అక్కడ వాళ్ళకు అందించబోతుంది. వాళ్ళు ముందుగా ఎక్కడైనా క్రాక్లు ఉన్నా లేదంటే పట్టాలు విరిగిపోయినా కూడా వాళ్ళకు తెలిసి 15 కిలోమీటర్ల దూరంలోనే ఆ రైలుని నిలిపే అవకాశాలు అయితే ఉంటుంది. దీని ద్వారా ప్రమాదాలు తగ్గించవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే తప్పు చేసిన వాళ్ళను వదిలేదే లేదు, చేయని వారి జోలికి పోను, అన్స్టాపబుల్ షోలో బాబు. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగి 50 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారో ఆ రాజమండ్రి జైల్లో తాను మానసిక క్షోభకు గురయ్యానని చెప్పి పవన్ కళ్యాణ్ ముందుకు రావడంతో 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. పవన్ కళ్యాణ్ చొరవతోటే రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చాం, ఇక నుంచి ఎవరైనా తప్పు చేస్తే వదిలేది లేదు, తప్పు చేయని వారి జోలికి మాత్రం నేను వెళ్ళను, నేను రాజకీయంగా ఎవరిని కక్ష సాధింపు చేసే మనిషిని కాదు, నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు నిన్న బాలకృష్ణతో జరిగినటువంటి ఆహా అన్స్టాపబుల్ షోలో అయితే మాట్లాడారు. ఇక నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే కనుక సర్కారుపై సిగమూగిన తెలంగాణ,
ధర్నాలు, నిరసన, ఆందోళన, రేవంత్ ప్రభుత్వంపై పెళ్లుబుక్కిన జనాగ్రహం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి డిసెంబర్కి 1 సంవత్సరం పాటు అవుతుంది. ఈ 1 సంవత్సరం పాటులో ఏ వర్గాల నుంచి అయినా సరే మనం అన్ని వర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి నిరసన జ్వాలలు అయితే వస్తున్నాయి. ఒకవైపు రైతులకు రుణమాఫీ జరగలేదు అంటూ కూడా రైతులు రోడ్డెక్కి ఇష్టారీతిన బైఠాయించిన నేపథ్యం చూసుకోవచ్చు. ఒకవైపు రైతు భరోసా, గత ప్రభుత్వంలో 10,000 రూపాయల రైతు భరోసా 15,000 చేస్తామన్నారు. ఆ రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ రైతు భరోసా రాక మరోవైపు ఏదైతే సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారో అది కూడా రాక రైతులు ఒకవైపు నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తుంటే మరోవైపు గ్రూప్ 1కి సంబంధించిన విద్యార్థులు మరోవైపు ధర్నాలు చేస్తున్నారు. తమకు సంబంధించిన జీవో 29ని ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసి 55 ప్రకారం చేయాలి అంటూ ఒకవైపు వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇక 17వ బెటాలియన్కి సంబంధించి 8వ బెటాలియన్కి సంబంధించిన పోలీసు అధికారులకు లీవులు ఇవ్వట్లేదు, కుటుంబానికి దూరంగా 4 రోజుల పాటు ఉంచుతున్నారంటూ చెప్పి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన భార్యలు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇలా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అటు రైతులతోటి, ప్రజలతోటి, విద్యార్థులతోటి ప్రతి ఒక్కరితోటి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన సెగ అయితే తెలుస్తుంది. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఇదే గనక కొనసాగితే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేకత కొనసాగిందో ఇప్పుడు అదే వ్యతిరేకత ఈ సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీకి కూడా చుట్టుముట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఈరోజు హెడ్లైన్స్. మరో వీక్లీ రౌండప్తో మళ్ళీ కలుద్దాం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.